ఇగో చేపలు తెచ్చిన కడిగి అనుపో. ఏపో ఎవడు వండుతాడు? ఏపో నాకు తెలియదు. పో ఎండ కొడుతుంది అంత కడుగుడు అదంత అట్ట కత్తది. కడుగుపో, మళ్ళీ నీసు అవుతుంది కదా. పో ఎవరు రాక ఎండలో పోయి చేపలు తినబుద్ది అవుతుంది అంటే పట్టుకొని అత్తిని మళ్ళా కడుగుమంటే కడుగుతలేవు. ఇప్పుడు సరే ఆడిదానా కడుగుతా కడుగు, లేకపోతే లేదు నేత పోతాను ఇంట్లోకు. నువ్వు పోతే నేను ఎందుకు కడుగుతా? నేను కూడా కడగా. నా మొగడు చేపలు తెచ్చిండు, కడిగి అండనన్న ఆడతా. ఆకలి అవుతుంది. ఏమైతుంది? చెట్టు కింద నీడకేసి కడగనన్న కడుగుతా. చేపలను చూస్తే కమ్మగా ఊరిలు ఊరుతానే. పెద్ద పెద్ద చేపలు 2 తెచ్చిండు. కమ్మగా ఇంత చారు పెట్టి పులుసు పెట్టి మంచిగా నేను పచ్చడి పెట్టి చేసి వండుతా. ఇక అవ్వో అటు ఇటు చూసిన చేపలు ఏడ కనబడతలేవాడు. ఇవాళ నాకు కొట్టేటట్టు ఉన్నాడు. ఈ చేపలు 2 కొట్టిన 5 కిలోల చేపలు. ఎట్టును ఏం కథను? ఓలమ్మో ఎట్లా ఏడ చూసినా కనబడతలేవు. వస్తే చేపల కూర వండినవానే? ఎక్కడున్నాయి చేపలు? కుక్క ఎత్తుకపోయినట్టున్నది. ఇక నేనేం చేయాలి? నువ్వు అడగనన్నావు, నేను అడగనన్నావు. ఇద్దరి మధ్యలో ఇక కుక్క తిన్నది. కుక్క పాలైన అయిపోయింది. నీ కాండ్లు మండగదనే, ఒక్కటి కూడా తినకుండా చేసినావు. కుక్క ఎత్తుకపోయిందా? కుక్క పేరు చెప్పి వండుకొని మొత్తం దాచుకొని తింటానవా? ఈ కథ మంచిగా ఉన్నది, ఇదని చెప్పే. సరగని దోస్తులు, మీకు ఎంతమందికి చేపలు అంటే ఇష్టం? మీ వీడియోలో చూపెట్టినందు కూడా అవి రియల్గా పట్టినాయి రవ్వలు. అవి రవ్వలంటే ఇష్టమైనా కామెంట్ చేయండి. ముక్క పొడిగా మంచిగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేపల కూర తింటారా మరి మీరు? మా ఇంటికి రాండి, ఇస్తాం. సరేనా? పైన లాంగ్ వీడియో చూడండి.